హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి సుస్వాగతం అండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్. ఈరోజు 31 జూలై 2025. ఈరోజు షేర్ మార్కెట్ ఎలా నడిచిందో ఒక్కసారి గమనిద్దామండి. నిఫ్టీ 50 ఒకసారి గమనిస్తే ఈరోజు ప్రీవియస్ క్లోజ్ 24,855లో క్లోజ్ అయిన మార్కెట్ మైనస్ దాదాపు 200 పాయింట్లు మైనస్తో 24,642 దగ్గర ఓపెన్ అయిందండి. అసలు చార్ట్ గమనించండి. హ్యూజ్ గ్యాప్ డౌన్, 200 పాయింట్ల దాకా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. తర్వాత నెమ్మదిగా ఫ్లాట్లో ట్రేడ్ అయిన మార్కెట్ నెమ్మదిగా పెంచుకొని 24,956 అంటే ఒక 100 పాయింట్స్ మనకి పాజిటివ్లోకి వెళ్ళింది. గమనించారా? 200 పాయింట్లు మనకి నెగిటివ్లో ట్రేడ్ అయిన, గ్యాప్ డౌన్లో ట్రేడ్ అయిన నిఫ్టీ 50 తర్వాత 100 పాయింట్స్ పాజిటివ్లోకి వెళ్ళిందండి ఈరోజు. అంటే 300 పాయింట్స్ పైకి వెళ్ళింది అనమాట. అండ్ తర్వాత మనకి 86 పాయింట్లు మైనస్తో 24,635 పాయింట్ల దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్. ఈరోజు భారీ ఎత్తున ఆసిలేషన్స్ జరిగినాయి పైకి కిందకి. ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అండ్ ఇలాంటి ట్రేడ్స్లోనే మనకి అధికమైన లాభాలు రావటం జరుగుతుంటుంది. అండ్ జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అండ్ ఒకసారి మనం సెన్సెక్స్ ఒకసారి గమనిస్తే ఒకసారి గమనిద్దామండి. 81,481 పాయింట్ల దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయిన మార్కెట్ మనకి 80,695 పాయింట్ల దగ్గర ఓపెన్ అయింది. అంటే దాదాపు మనకి 600 పాయింట్లు, దాదాపు మనకి 600 పాయింట్లు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందండి మార్కెట్. సెన్సెక్స్ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్లో మైనస్లో ఓపెన్ అయిన మార్కెట్ నిదానంగా పుంజుకొని 81,803 పాయింట్ల దగ్గర హై వెళ్ళిందండి. అంటే 400 పాయింట్స్ పైన మనకి 400 + 400 800 పాయింట్స్ పైన మనకి ఈరోజు హైలోకి వెళ్ళింది. హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చే మంచి అవకాశం ఉంది దీనిలో. అండ్ మైనస్ తర్వాత నిదానంగా -296 పాయింట్ల మైనస్తో 80,695 పాయింట్ల దగ్గర ఈరోజు క్లోజ్ అయిందండి మార్కెట్. సెన్సెక్స్ ఇది. మనం ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి గమనిద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే 56,150 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయిన మార్కెట్ 55,728 పాయింట్ల దగ్గర మనకి ఓపెన్ అయింది. అంటే దాదాపు మనకి 400 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన మార్కెట్. తర్వాత 56,406 పాయింట్ల దగ్గర హై దాకా వెళ్ళింది. అంటే 400 + 700 పాయింట్స్ రైజ్ అయినట్టు మార్కెట్. ఎంత 700 పాయింట్స్ రైజ్ అయిన మార్కెట్. అండ్ చివరాఖరికి మనకి -188 పాయింట్ల దగ్గర మనకి 55,547 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాం. నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా
మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ రీసెర్చ్. మీకు షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది వీడియో ఎడ్యుకేషన్ పరంగా ఇస్తున్నామండి, జనరల్ పర్పస్. మీకు పర్సనల్గా మీకు మా వాట్సాప్ నంబర్ ఉంది డిస్క్రిప్షన్లో. వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే పర్సనల్గా మీ దానికి మీకు ఏది సూటబుల్ అది మాత్రమే మేము సూచిస్తాము. ఎప్పుడు ఏ ట్రేడ్ తీసుకోవాలా, అసలు మీకు ఏది సూటబుల్, ట్రేడింగ్ సూటబుల్లా, ఇన్వెస్ట్మెంట్ సూటబుల్లా. ఇన్వెస్ట్మెంట్ సూటబుల్ అయితే ఎక్కడ ఏ ఐటెంలో మీరు ట్రేడ్ తీసుకోవాలా, ట్రేడింగ్ సూటబుల్ అయితే ఏ ఐటెంలో ట్రేడ్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ సూటబుల్ అయితే ఏ స్టాక్ అయితే మీరు తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది అనేది మేము క్షుణ్ణంగా పరిశీలించి రీసెర్చ్ చేసి చెబుతామండి. షేర్ మార్కెట్ అంటే అంత ఈజీ కాదు. బ్యాక్గ్రౌండ్లో చాలా రీసెర్చ్ చేసి మీకు ఏది సూటబుల్లో ఎగ్జాక్ట్గా చెబుతామండి. మీకు ఇలాంటి అవకాశం ఎవరండి ఇంత మంచిగా రీసెర్చ్ చేసి చెప్పేవాళ్ళు ఎవరుండరు. ఆప్షన్స్ చార్ట్ ఒకసారి పరిశీలిస్తే సిఈ అనేది కాల్ ఆప్షన్ అనేది గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది, తర్వాత నిదానంగా బాగా పెరిగింది. మళ్ళీ తర్వాత లాస్ట్లోకి వెళ్ళిందండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ సతీష్ ఎడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. మీకు ఏది సూటబుల్ ఎగ్జాక్ట్గా చెప్పే వారం అండి మేము. మా సలహాలు సూచనల కోసం డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ సతీష్ ఎడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ రీసెర్చ్. షేర్ మార్కెట్లో మనం ఎట్లాగా ఏ రకంగా సంపాదించాలనేది చాలా రీసెర్చ్తో కూడుకున్న పని అండి. మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలా ట్రేడింగ్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు 90%. మేము ఎగ్జాక్ట్గా మీకు ఏది సూటబుల్ తెలిసి చెప్పి ఆ సూటబుల్ ఐటమ్ల ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్, ట్రేడింగ్ అయితే ట్రేడింగ్ ఐడియాస్ ఎగ్జాక్ట్గా మీకు సూటబుల్ అయితే ఇస్తామండి. మా సలహాల్లో ఏదన్నా ₹1 లాస్ వచ్చినా కానీ మేము భరాయించగలం, మేము తిరిగి ఇస్తామండి. అది మా కాన్ఫిడెన్స్, 100% షూర్ గ్యారంటీ అండి. ట్రేడింగ్లో మీకు ఏది సూటబుల్, స్టాక్స్ ట్రేడింగ్ సూటబుల్ లేదంటే ఆప్షన్స్ ట్రేడింగ్ సూటబుల్. ఆప్షన్స్లో అయితే ఏది సూటబుల్, నిఫ్టీనా లేకపోతే బ్యాంక్ నిఫ్టీనా లేదంటే ఫిన్ నిఫ్టీనా, ఇవన్నీ ఉంటాయండి. చాలా క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఏదైతే సూటబుల్ అదే చెబుతామండి. ఈ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రాలజీ. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా చూస్తున్నామండి. ఈరోజు సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, షేర్ మార్కెట్ గురు మీ సతీష్ ఎడప అండి. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా ఒకటి గమనిస్తున్నాం మనం. ఈ వీడియో యూట్యూబ్ పరంగా ఇది ఇచ్చే వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండి. మీకు సలహాలు సూచనలు మేము పర్సనల్గా ఇస్తాము. మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కొంతమందికి మాత్రమే ఈ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మూకుమ్మడిగా గ్రూపులు పెట్టి చేసేది ఏమి ఉండదండి ఇక్కడ. అది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ నాలెడ్జ్. అవన్నీ నమ్మకండి.
మా సలహాలు సూచనలతో మీరు నిశ్చింతగా హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీ మంత్ ఎండింగ్కి, క్వార్టర్లీ ఎండింగ్కి, హాఫర్లీ ఎండింగ్కి, చక్కగా ఇయర్లీ ఎండింగ్కి మీరు చూసుకుంటే మీకు అన్ని లాభాలే కనిపిస్తాయి. మీ పోర్ట్ఫోలియోలో కానీ, మీ ట్రేడింగ్లో కానీ మీకు మంత్ ఎండింగ్కి మీకు మేము లాభాలు చూపిస్తామంటే ఎగ్జాక్ట్గా బ్యాంక్ వడ్డీ కంటే మీకు రియల్ ఎస్టేట్ కంటే దీనిలో ఎక్కువ లాభాలు చూపించగలం. దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీకు బ్యాంక్ వడ్డీ కంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కంటే మీకు దీనిలో ఎక్కువ లాభాలు మేము మీకు చూపించగలం. ఇది గ్యారంటీ. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ, మీ సతీష్ ఎడప అండి. మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చక్కగా మెసేజ్ పెట్టి కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఎగ్జాక్ట్గా ఏది సూటబుల్ అది మాత్రమే సలహాలు ఇస్తామండి. అనవసరంగా టైం వేస్ట్ చేసి మీకు అనవసరమైన ట్రేడ్లు ఇవ్వటం కానీ, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ ఐడియాలుగా ఇవ్వటం కానీ ఏం జరగదు. మీకు ఎగ్జాక్ట్ షూర్ పాయింట్లో మేము మీకు సలహాలు సూచనలు ఇస్తామండి. మీరు నిశ్చింతగా మా మీద వదిలేసి మీరు చక్కగా మీ పనులు చేసుకోవచ్చు. మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకోవచ్చు. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ గృహ సంబంధమైన వ్యవహారాలు మీరు చూసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు. మీరు ఇంట్లో ఉండి కూడా మీరు సంపాదించుకునే అవకాశం ఉంది షేర్ మార్కెట్లో. ఇంట్లో ఉన్న గృహిణులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదా రిటైర్ అయిన పీపుల్ కానీ, ఎవరైనా కానీ మా సలహాలు సూచనలు తీసుకొని మీరు చక్కగా మంచిగా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే, ఫిక్స్డ్ కంటే, లేదంటే షేర్ మార్కెట్ మన రియల్ ఎస్టేట్లో పెట్టే దానికంటే మీకు అధిక లాభాలు మేము ఖచ్చితంగా చూపిస్తామండి. ఈ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ సతీష్ ఎడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్. చాలా తక్కువ మంది ఉంటారండి. ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే మీ జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇందాక కాల్ సైడ్ చూసాండి, ఇప్పుడు పుట్ సైడ్ చూస్తున్నాం. సెన్సెక్స్ పుట్ సైడ్ చార్ట్ ఒకసారి గమనిస్తుంటాం. పుట్ సైడ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయిందండి. మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది కాబట్టి పుట్ సైడ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. తర్వాత మార్కెట్ పెరిగింది కాబట్టి పుట్ సైడ్ డౌన్ అయింది, నష్టాల్లో పోయింది. తర్వాత మళ్ళీ ఫ్లాట్గా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తున్నామండి. ఇప్పుడు షేర్ మార్కెట్ల సలహాలు సూచన కోసం మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ సతీష్ ఎడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రాలజీ. మీ జీవితంలో ఇలాంటి సలహాలు సూచన ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా జరుగుతారండి. వినియోగించుకోండి. మీరు మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ మీరు మెసేజ్ చేయొచ్చు. ఒకసారి చార్ట్ పరిశీలిద్దామండి. ఈ కాల్ సైడ్ చార్ట్ కాబట్టి కాస్త గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. మైనస్లో నడుస్తున్న మార్కెట్ తర్వాత నిదానంగా అప్ సైడ్ వెళ్ళిందండి. అంటే పాజిటివ్లోకి వెళ్ళింది. బాగా రేజ్ అయింది, పాజిటివ్లోకి వెళ్ళింది ఒకనొక టైంలో. దెన్ తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చి ఫ్లాట్గా వచ్చి ఆగిందండి. కాల్ సైడ్ డేటా చార్ట్ గమనిస్తున్నాం మనం ప్రజెంట్.
పుట్ సైడ్గా చార్ట్ ఒకసారి గమనిస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఒకసారి చార్ట్ గమనిస్తున్నామండి. మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి పుట్ బాగా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది చూసారా. తర్వాత కొద్దిగా బాగా రైజ్ అయిన పుట్ సైడ్ తర్వాత నిదానంగా డౌన్ అయిందండి. లాస్ట్లోకి వచ్చి తర్వాత మళ్ళీ ఫ్లాట్గా వచ్చి మనకి క్లోజ్ అయిందండి ఒకసారి గమనిస్తే. అండ్ ఈరోజు టాప్ మూవర్స్ అండ్ టాప్ గెయినర్స్ చూద్దాము. డెలివరీ స్కాండర్ 5%, 3% దాకా మనకి పెరిగినాయండి. ఆల్కలైమ్ కూడా 3.8% దాకా మనకి పెరిగింది ఈరోజు. పాజిటివ్లో ట్రేడ్ అయినాయి. ఇవన్నీ మార్కెట్ మూవర్స్ అండి, పాజిటివ్లో ట్రేడ్ అయిన స్టాక్స్. సియూబి కానీ, గోడ్రేజ్ కానీ, సఫార్ కానీ, హిందుస్థాన్ ఎవరు కానీ 3% పైన పెరిగినాయి. గ్రాఫైట్, జిఎంఆర్ ఫ్రాడ్, ఇండిగో, జియో ఫైనాన్స్ కూడా 3.7% పైన పెరిగినాయి. మహిమ అండ్ సీటెక్ కూడా 2.6% పైన పెరిగినాయి. బలరామ్ మైన్స్, సమాన్ క్యాప్, ఎఫ్ఎస్ఎల్, దీపక్ ఫర్టిలైజర్స్ 2.2% దాకా పెరిగినాయి. కపిల్, ఆస్టరాయిడ్, పూనావాలా, పేటిఎం, ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్ఐ కూడా దాదాపు 2% దాకా ట్రేడ్ అయినాయి పాజిటివ్లో. జిలెట్, ఫోర్టిస్, క్యాన్బాన్ ఇవన్నీ కూడా 1.75% పైన పెరిగినాయి. ఆల్పత్ ల్యాబ్, చల్పాట్, మాషస్, క్రిసిల్, ఆర్హెచ్ఐఎం, కోరమండల్ ఇవి కూడా 1.5% దాకా పెరిగినాయి ఈరోజు. ఈరోజు టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. అంటే నష్టాలు వచ్చిన స్టాక్స్. ఎడింగ్టన్ 5.7% నష్టం వచ్చింది. ఆర్టీ ఇండియా కూడా 5.7%. బిఎస్ సాఫ్ట్ కూడా 5.6% దాకా లాస్ అయింది. ఇండస్ టవర్ కూడా 5.4%. సొనాటా సాఫ్ట్వేర్ కూడా 5.3%. ఐఏఎఫ్ఎల్ కూడా 5% పైన లాస్ అయింది ఈరోజు. వెల్స్పోన్ని మన్యవారు కూడా 5% పైన మనకి లాసుల్లో ట్రేడ్ అయిందండి. విటిఎల్, చంబల్ ఫర్టిలైజర్స్, హోమ్ ఫస్ట్ కూడా 4.5% దాకా లాస్ అయింది. అంబుజా సిమెంట్ కూడా 4% పైన లాస్ అయింది. అడానీ టెక్, పెన్ ప్లాస్టిక్, క్యాంప్స్, ఎంజిఎల్, క్యాప్లీ పాయింట్, కేఆర్ఎస్ జోన్సన్, వాల్పూల్ కూడా 3.5% పైన లాస్ అయింది. పవర్ ఇండియా, గ్రాన్యూల్స్, ఐనాక్స్ విండ్ కూడా 3.5% దాకా లాస్ అయింది. జూబ్లీ గ్రీన్, ఐబిసిఏ ల్యాబ్, జూబిల్ ఫార్ములా, ఐటీజీఎల్ ఇంటెలెక్ట్ కూడా 3% పైన లాస్ అయింది. కేపీఐ టెక్, ఎస్జేవిఎన్, ఏపీ ఇండియా, కేబీఆర్ మిల్లు, వైభవ్ గ్రాన్యూల్స్, వరమండల్, ఫిన్ పైప్ కూడా 3% పైన లాస్ అయింది. రైటెల్, బలరామ్ మిల్లు, పోలిమేడ్, గోఫ్రైఫిల్, క్రాఫ్ట్స్మ్యాన్, ఏపీఎల్ లిమిటెడ్ ఇవన్నీ కూడా 2.9% దాకా లాస్ అయింది. ఎంఆర్పిఎల్, ఆర్వీఎన్ఎల్ కూడా 2.8% పైన లాస్ అయిందండి ఈరోజు. వీటిని కూడా మనకి 2.5% పైన లాస్ అయింది. ఇది ఈరోజు డేటా అండి. మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ రీసెర్చ్. సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్.